చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్, డెవిల్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో కాస్తంత వేగాన్ని తగ్గించి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ ఉత్తమ నటి విజయశాంతితో మదర్ సెంటిమెంట్ మూవీ చేసి తిరిగి సక్సెస్ ట్రాక్లోకి రావాలని కళ్యాణ్ రామ్ భావించాడు. మరి అతని కోరిక నెరవేరిందో లేదో తెలుసుకుందాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అసలు కథ ఏంటంటే, ఐపీఎస్ అధికారిని వైజయంతి అంటే విజయశాంతి తన కొడుకు అర్జున్ కళ్యాణ్ రామ్ కూడా తనలానే ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంది. కోస్ట్ గార్డ్ ఆఫీసర్ అయిన అర్జున్ తండ్రి విశ్వనాథ్ ఆనంద్ను స్మగ్లర్ మాణిక్యం, అతని తమ్ముడు పైడి తల్లి హత్య చేసి శవాన్ని మాయం చేస్తారు. వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, కోర్టు ద్వారా వారికి శిక్ష పడేటట్లు చేద్దామని తల్లి వైజయంతి కొడుక్కి నచ్చజెప్తుంది. చట్టంలోని లొసుగుల కారణంగా శిక్ష పడకుండా తప్పించుకున్న పైడి తల్లి తన తల్లిని కూడా చంపుతానని హెచ్చరించడంతో తట్టుకోలేక కోర్టు ఆవరణంలోనే అతని చంపేస్తాడు అర్జున్. పోలీసులకు లొంగిపోమ్మని వైజయంతి కొడుకును కోరుతుంది. కానీ అతనేమో తనను నమ్ముకున్న మత్స్యకారులను కాపాడడం కోసం వైజాగ్ సిటీలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాడు. హంతకుడు అనే ముద్రపడిన అర్జున్ తల్లికి దూరమై ఓ పక్క తల్లడిల్లిపోతుంటే ఆమె కారణంగా జైలు పాలైన పఠాన్ సోహెల్ ఖాన్ అక్కడి నుండి తప్పించుకొని వచ్చి ఆమెను హతమార్చాలి అనుకుంటాడు. తల్లిని పఠాన్ బార్ నుండి అర్జున్ ఎలా కాపాడాడు, అందుకోసం ఏం త్యాగం చేయాల్సి వచ్చింది అనేది ఈ చిత్ర కథ. విజయశాంతి దాదాపు 15 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవరు మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్లకు ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో నటించారు. ఇంతగా ఆమె ఆచితూచి పాత్రలను ఎంచుకుంటుంది అంటే ఈ కథలో ఏదో దమ్ముంది అని అంతా భావించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా వెండితెరపై భావోద్వేగాలను అద్భుతంగా పండిస్తారని ప్రేక్షకులు ఆశపడ్డారు. నిజానికి ఇది మదర్ సెంటిమెంట్తో తీసిన సినిమానే. కాకపోతే ఐపీఎస్ అధికారి అయిన వైజయంతి, ప్యారలల్ గవర్నమెంట్ను నడిపే ఆమె కొడుకు అర్జున్ ఇద్దరూ కలిసి సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు అసాంఘిక శక్తులను ఏరివేయడానికి రక్తాన్ని వరదలా వెండి తెరపై పారించారు. దాంతో మదర్ సెంటిమెంట్ అనే దానికి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఈ హై యాక్షన్ డ్రామాలో అప్పుడప్పుడు అక్కడక్కడ 1-2 సెంటిమెంట్ సీన్స్ను దర్శకుడు జత చేస్తూ వచ్చాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ యాక్షన్ డ్రామా అని మేకర్స్ చెప్పినా ఉన్నదంతా తట్టుకోలేనంత యాక్షన్ సీన్సే. విజయశాంతి ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగలదు. ఇక ఖాకీ డ్రెస్ ధరిస్తే ఆమె స్క్రీన్ ప్రెజెంటేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులోనూ అంతే. ఐపీఎస్ అధికారిగా ఆమె చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. కాకపోతే సెంటిమెంట్ సీన్స్ చిత్రీకరణలో బలం లేకపోవడంతో ఆయా సన్నివేశాలు తేలిపోయాయి. కళ్యాణ్ రామ్ సైతం సెంటిమెంట్ పండించడం మీద కంటే యాక్షన్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రయత్నించాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. విలన్ సోహెల్ ఖాన్ పాత్రను చెప్పుకోదగ్గ రీతిలో దర్శకుడు మలచలేదు. ఉన్నంతలో శ్రీకాంత్, పృథ్వీ, ఆనంద్ తమదైన నటనతో మెప్పించారు. వీరి పాత్రలు సినిమాకు కాస్తంత బలాన్ని చేకూర్చాయి. కాస్తంత గుర్తింపు ఉన్న నటీనటులు చాలామంది ఇందులో ఉన్నా ఎవరిది చెప్పుకోదగ్గ పాత్ర కాదు. గురువారం విడుదలైన ఓదిలా 2కు సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. అతను అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీన్స్ను ఎలివేట్ చేసింది. బట్ ఏ పాట చెప్పుకోదగ్గదిగా లేదు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. గెస్ట్ రోల్లోనూ రామ్ ప్రసాద్ మెరుపులా మెరిశారు. సంభాషణలు బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పడిన శ్రమ తెర మీద కనిపిస్తుంది. అయితే మూవీ టైటిల్, మేకర్స్ చెప్పిన మాటలు నమ్మి ఇదేదో మదర్ సెంటిమెంట్ చిత్రం అనే భావనతో వచ్చిన వారు నిరాశకు గురికాక తప్పదు. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఓ మాదిరిగా నచ్చే ఆస్కారం లేకపోలేదు. వాస్తవానికి హీరోకి సంబంధించిన ఎలివేషన్ షాట్స్ మీద పెట్టిన దృష్టి కథా కథనాల మీద దర్శకుడు ప్రదీప్ చిలుకూరి పెట్టి ఉంటే సినిమా కొంతలో కొంత బెటర్గా ఉండేది. అలా చేయకపోవడంతో ఇది రొటీన్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు ఖర్చు విషయంలో వెనకాడలేదు.
బట్ రాజా చెయ్యి వేస్తే మూవీ తర్వాత వచ్చిన అవకాశాన్ని డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి సద్వినియోగం చేసుకోలేదు.